ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 ప్రభువా, మీకు వందనాలయ్యా. ప్రభువా, ఈ యొక్క ఆదివారపు ఆరాధనలు ప్రభువా, ఆయన మొదటి ఆరాధనలో తండ్రి నాయన మీ అద్భుత రీతిలో ప్రభువా, అవును ప్రభువా నాయన మా అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారు ఉండగా తండ్రి మీ ఉచితమైన ప్రేమతో ప్రభువా మీరు విలువైనటువంటి ప్రాణత్యాగంతో మమ్మల్ని బ్రతికించుకున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు. దానిని బట్టి మరొకసారి మీకు కృతజ్ఞతలు ప్రభు. అలాగే తండ్రి రెండవ వర్తమానంగా ప్రభువా నీ దాసుడు నాయన నాకు అప్పగించినటువంటి సమయం మేరకు తండ్రి నేను కాదు కానీ ప్రభువా మీరే నాయందు ప్రభువా నాయన మా జీవితానికి ప్రభు ఉపయోగకరమైనటువంటి నాయన మాటలు ప్రభు మీరు మా ముందు పంచిపెడతారని ప్రభువా నాయన మాట్లాడుతున్నప్పుడు ప్రభు మీరు మాత్రమే మహిమ పొందుకోమని తండ్రి నాయన వాక్యంలో గెలుచుండగా తండ్రి మీరు మాత్రమే ప్రభువా మాట్లాడమని ఇచ్చిన ప్రార్థన ప్రభువా మీ పాద సన్నిధికి చేర్చమని ప్రభువా యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరం చాలా హుషారుగా ఉన్నాం అనుకుంటున్నాను నేను. ఉన్నాం కదా, ఆనందంగా ఉన్నాము, హుషారుగా ఉన్నాము. ఎందుకంటే ఆదివారం కాబట్టి. ఏమన్నా ఈరోజు ఆదివారం కదా, ఏమి ఇంట్లో ఉండేవా ఏంటి ఏది తెచ్చావా? కాదు ఏంటి మరి తేలేదా? చికెన్ కానీ మటన్ కానీ డబ్బా. మరి ఆదివారం నాడు ఒకవేళ మనకి ఆర్థికంగా కలిగి ఉన్నట్లయితే మంచి భోజనం రెడీ చేసుకొని కుటుంబీకులందరూ కూడా సంతోషంగా భుజించే అవకాశం ఉంటుంది కదా. కనుక చాలా సంతోషంగా ఉంటాం. ఎక్కడ భౌతిక సంబంధమైన జీవితంలో మంచి వంటలు వండుకొని తిని కుటుంబంతో ఆనందించే సమయం కదా. మరి అంతకంటే ప్రాముఖ్యమైనటువంటి సమయం ఏంటంటే ఆదివారపు దినమున విశ్రాంతి దినము కనుక ఖచ్చితంగా ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆవరణంలో ఆరాధనలో పాలుపంపులు పొందడం అనేది ఎంతగానో అదృష్టం అన్నమాట. కనుక మొదటి వర్తమానంలో దేవుడు దైవజనుల ద్వారా అద్భుత రీతిలో మనతో దేవుడు మాట్లాడాడు. మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడు? ఆయన ఉచితమైనటువంటి ప్రేమతో మనల్ని, ఆయన విలువైనటువంటి ప్రాణత్యాగంతో మనల్ని ఆయన రాజ్యంలోకి పిలుచుకుంటున్నాడు. మరి ఆ పిలుపుకు మరి అందరూ లోబడి దాన్ని వెంబడించి ఆ పిలుపుకు లోబడి దాన్ని ధ్యానించి ఎందరైతే మార్గంలోకి వచ్చి ఆయన తట్టు తిరిగి నడుస్తారు అనేది మరి ఆయన నిర్ణయము. ముఖ్యంగా ఏంటంటే మనలో ఆ నిర్ణయం అనేది ఉందన్నమాట. మరి ఎంతవరకు ఆ మాటలు మనము పకడ్బందీగా పాటించి ఆయన తట్టు తిరిగి లోబడి జీవిస్తూ ముందుకెళ్తామో అది మనలోనే ఉందన్నమాట. అంటే ఇక్కడ ఒక యాసిడ్ బాటిల్, ఇక్కడ ఒక వాటర్ బాటిల్ దేవుడు పెట్టాడు. మీకు అర్థమవుతుందా? యాసిడ్ వైట్గా వాటర్ బాటిల్ లాగే ఉంటుంది, ఈ యాసిడ్ బాటిల్ కూడా వైట్గానే ఉంటుంది. అయితే ఆ రెండు కూడా ఈక్వల్గా కనిపిస్తాయి, అంతే కదా. యాసిడ్ వాటర్ ఎప్పుడైనా చూసారా మీరు చూడలేదేమో, వైట్గా ఉంటుంది, బయట షాపుల్లో అమ్ముతారు. వాటర్ బాటిల్ ఎలా ఉంటే ఈక్వల్గా తెల్లగా వాటర్ తెల్లగా అలాగే ఉంటుంది. అయితే ఆ రెండు ఒకేలాగా ఉన్నాయి కనుక రెండు వాటర్ బాటిల్ అని మనం వెళ్ళి గబుక్కుని తాగెత్తే ఒకవేళ నువ్వు యాసిడ్ బాటిల్ పట్టేస్తే ప్రమాదమే కదా. అంతే కదా జోసెఫ్, ప్రమాదమే కదా. ఎందుకంటే అది ఏది వాటర్ బాటిలో ఏది యాసిడ్ బాటిలో మొదటిగా మనం ఏం చేయాలి? గుర్తించాలి, గ్రహించాలి. యాసిడ్ అయితే ప్రాణం పోతుంది, వాటర్ అయితే ప్రాణము నిలుస్తుంది. అయితే మనం వాటర్ని పసిగట్టి ఎంచుకునే వారిగా మనము ఉండాలి. ఒక గబుక్కున పోనీ ఏదైతే అనుకో టక్కన పట్టి తాగేసామనుకో అయిపోయినట్టే, ఆ రోజు మనకి తద్దినం పాడేస్తారు అన్నమాట, అంతే కదా. కనుక క్రైస్తవుడి జీవితంలో కూడా జీవజలమైనటువంటి వాటర్ మన ఎదురుగా ఉంది, లోక సంబంధమైనటువంటి యాసిడ్ బాటిల్ కూడా మన ఎదురుగానే ఉంది. ఈ రెండిట్లో ఏది మనము ఆహ్వానిస్తామో మన జీవితానికి అది జరుగుతుంది అన్నమాట. కాకపోతే యాసిడ్ భౌతిక సంబంధమైనటువంటి ఒక పదార్థము కనుక అది వితిన్ సెకండ్లో దాని రిఫ్లెక్షన్ కనిపిస్తుంది కదా. అది ఎందుకంటే కనిపించినటువంటి భౌతిక సంబంధమైనటువంటి ఒక పదార్థం అది. కానీ క్రైస్తవుడి జీవితానికి సంబంధించినది ఆత్మ సంబంధుడిగా ఉన్నప్పుడు ఆ జీవజలం అనేది మనం తాగుతూ ఉన్నప్పుడు
మనలో ఆత్మవిశ్వాసం అనేది ఇంకా పెరుగుతూ వెళ్తుంటుంది. అలా లేకుండా ఈ యాసిడ్ వాటర్ అనేది ఇది ఇప్పుడు మనం బ్రతుకున్నప్పుడు చూపించదు దీని ఎఫెక్ట్ అనేది. ఎప్పుడైతే మనము ఈ యొక్క శరీరం నుంచి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆత్మ ఎడబాటు అయిపోతుందో అప్పుడు ఉంటుంది అనమాట దానికి రిజల్ట్. ఎగ్జామ్ రాసినప్పుడే వెంటనే మనకి రిజల్ట్ ఇస్తాడేంటి, ఆ ఎగ్జామ్ హాల్ నువ్వు ఫిల్ చేయాలి, అది అక్కడికి సెంటర్కి వెళ్ళాలి, అక్కడ కొందరు వ్యక్తులు కొందరు టీచర్స్ దానికి మార్కులు వేయాలి, అప్పుడు కదా రిజల్ట్ ఇచ్చేది. అలాగే భౌతిక సంబంధమైన జీవితంలో క్రైస్తవుడు ఒక దేవుడు ఒక పేపర్ ఇచ్చాడు. ఆ వైట్ పేపర్లో నువ్వు ఏం రాసుకుంటావో దాని రిజల్ట్ అక్కడ ఉంటుంది అన్నమాట. ఆయన ఇచ్చినటువంటి ఆ వైట్ పేపర్లో నీ అనుకూలమైనటువంటి నీ స్వార్థపూరితమైనటువంటి రాతను రాసుకున్నావు అనుకో, ఈ లోకంలో బ్రతుకున్నప్పుడే ఖచ్చితంగా మనం ఫెయిల్ అయిపోతాం, అంతే కదా. యాసిడ్ వాటర్ తాగడం అంటే ఈ భౌతికంగా ఏవైతే శరీరానుసారమైనటువంటి జీవితం బ్రతుకుతాడో మానవుడు, వాడు యాసిడ్ వాటర్ తాగుతున్నట్టే. ఆడ బ్రతుకున్నంత వరకు కూడా యాసిడ్ని తాగుతున్నట్టే. కాకపోతే రెండు మేటలు గట్టి వచ్చింది, ఇక్కడ యాసిడ్ తాగి చచ్చిపోతుంది కదా అనుకో. కానీ యాసిడ్ కన్నా ప్రమాదకరమైనది నువ్వు నీ ఒంటికి, నీ ఆత్మకి, నీ ఆలోచనలకి ఆహ్వానించి బ్రతుకుతున్నావు. కానీ ఏదో ఒక రోజు ఈ శరీరం నుంచి నువ్వు ఎడబాటు అయినప్పుడు అక్కడ ఉంటుంది అనమాట మనకి. సో అది నా టాపిక్ కాదు. కానీ అయితే ఫస్ట్ వర్తమానంలో దైవజనుల ద్వారా దేవుడు మనము దేని చేత చచ్చిన వారు అయి ఉన్నామంట, మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారు అయి ఉన్నాం. ఎందులో? దేవుని యొక్క ఆత్మీయతలో, ఆయన ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో బ్రతకకుండా ఈ లోక సంబంధమైనటువంటివి మనం ఏం చేసి మనకు మనముగా అప్లై చేసుకొని, మనకు మనముగా ఆహ్వానించుకొని, మనకు మనముగా దాన్ని మన జీవితంలోకి రప్పించుకొని, కావాలనే ఎవడో చేయడు, అసలు కావాలని నీకు నువ్వుగా నీ అపరాధములు నువ్వే కావాలని తెచ్చుకుంటున్నావు, నీ పాపములు ఎవడో తేడు నువ్వే తెచ్చుకుంటున్నావు. ఎవడో దానికి సాక్షిదారి కాదు, నీకు నువ్వే. ఏదైతే దేవుడు నీకు చక్కగా బ్రతికి నా దగ్గరికి రమ్మని నీకు ఈ యొక్క భూమిలో ఆవిర్భవించాడో, ఆ యొక్క జన్మను ప్రసాదించాడో, దాని పట్ల స్పృహ లేకుండా అపరాధములను నువ్వే కొని తెచ్చుకుంటున్నావు, పాపములు కూడా నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. ఎవడో నీకు కావాలని అంటించడు కదా. కనుక మనము మన అపరాధముల చేత, మన పాపముల చేత ఆత్మీయతలో చచ్చిపోతున్నాం. అంటే బ్రతుకున్నా సరే మృతులో వలె దేవునికి కనిపిస్తూ ఉంటున్నాను అన్నమాట. అయితే నా యొక్క సారాంశం అది కాదు. అయితే మానవుడు మరణించిన తరువాత వాడి యొక్క స్థితి ఏంటి, అసలు మానవుడు ఈ భూమిలో బ్రతుకున్నప్పుడు మరణం పట్ల ఉన్నటువంటి అవగాహన ఏంటి అనేది దేవుడు ఇచ్చిన కొద్ది నిమిషాలు నేను కొన్ని మాటలు మీకు నాకు దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీతో పాలు పంచుకుంటాను. చూడండి, ఈరోజు దేవుని మందిరంలో ఈ ఆదివారపు ఆరాధనలో మనందరము కూడా సజీవ లెక్కలో ఉండి దేవుని యొక్క మందిరంలో ఆరాధనలో కూర్చున్నామంటే మరి ఆయన ఇచ్చినటువంటి కృపే కదా. ఈ దినము చూడలేక క్రైస్తవులో ఉన్నటువంటి వారు, అన్యులుగా జీవిస్తున్నటువంటి వారు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, ఉన్నతమైనటువంటి వారు, తెలివైనటువంటి వారు ఎంతమందో నిద్రించారు, చనిపోతున్నారు. సింపుల్గా చెప్పాలంటే హార్ట్ అటాక్ వస్తే సింపుల్గా చనిపోతున్నారు. సో చనిపోనీయకుండా ఈ రోజుకి దేవుడు సజీవ లెక్కలో మనల్ని ఉంచాడంటే దేనికోసం ఉంచాడు? ఈ లోకంలో కనిపించిందల్లా సంపాదించుకొని వెనక పోవేసుకు మనకి ప్రాణంతో ఉంచలేదు కానీ ఇంకేదో దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఈరోజు దేవుడు ఇష్టం లేనటువంటి జీవితాలు ఈ లోకంలో బ్రతికినట్లయితే ఆయనే తీసుకెళ్ళిపోతాడు. తీయండి, దానికి ఒక రెఫరెన్స్ మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యాలు 12:21 పేజ్ నెంబరు పాత నిబంధన క్రొత్త నిబంధనలో 117 తీయండి. క్రొత్త నిబంధనలో 115వ పేజ్ నెంబరు 12 అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయము 21వ వచనం. నియమింపబడిన దినమందు
మరలా చెప్తున్నా, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 21వ వచనం. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుణ్ణి మహిమపరచునందున వెంటనే ప్రభువు దూత అతన్ని మొత్తెను గనక పురుగులు పడి ప్రాణము విడిచను. ఇక్కడ గమనించండి, మీరు చూడండి ఆ లాస్ట్లో ప్రభువు దూత అతనిని మొత్తెను, చదవండి, గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. ఇప్పుడు ప్రాణం పోయిన తర్వాత పురుగులు పట్టాయా, ప్రాణం పోకముందు పురుగులు పట్టాయా? చూడండి, అది మళ్ళీ ఒకసారి చదవండి. అతడు దేవుని మహిమపరచునందున వెంటనే ప్రభువు దూత అతన్ని మొత్తెను. ఫస్ట్ ఏది పట్టాయి? పురుగులు పడి అంటే పురుగులు పట్టిన తర్వాత ఈ హేరోదు రాజు కంట ప్రాణం పోయింది. ఇప్పుడు ఈ స్టోరీ చెప్తే మన కంటెంట్ పోతుంది కానీ, అయితే హేరోదు రాజు అనే ఆయన ఎటువంటి వాడో మనకు తెలుసు. చాలా మూర్ఖత్వమైనటువంటి జీవితం జీవించేవాడు. ఆయన భూ సంబంధమైనటువంటి ఆలోచనలతో పరిపాలన విధానాన్ని కొనసాగించేవాడు అనమాట. అయితే అలాగే ఆయన యొక్క అధికార పీఠము అక్కడ కూర్చొని కొన్ని ప్రవచనాలు ప్రవచించినప్పుడు ఆ ప్రజలందరూ కూడా ఏమని ఆయనని అతిశయించి మాట్లాడారంటే, ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని. మరి రాజు కదా, మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో ఈయన్ని అతిశయించి మాట్లాడారు అనేది మనకి తెలియదు. కానీ ఖచ్చితంగా ఈయన రాజు కాబట్టి ఈయన చేతిలో ఎందుకు అనవసరానికి చచ్చిపోవడము అని ఉద్దేశంతో ఈయన మాట్లాడుంటారేమో. కానీ వీళ్ళు అలా మాట్లాడిన వెంటనే ప్రభువుకు కోపం వచ్చి ఏం చేశాడు తెలుసా? వెంటనే ప్రభువు దూత వచ్చి హేరోదు రాజుకి వెంటనే మొత్తింది అన్నమాట. మొత్తడు అంటే కొట్టింది. మరి అది ఏ టైపులో కొట్టిందో తెలియదు కానీ మనకి ఫస్ట్ పురుగులు పట్టి మొత్తము పీడించి పురుగులు పీడించిన తరువాత హేరోదు రాజు చనిపోయాడు. అంటే దేవుని మహిమపరచనందున హేరోదు రాజుని దేవుడు ఏం చేశాడు? తన దూతనే పంపించి పురుగులు పట్టి, అసలు చనిపోయిన తర్వాత ఎవరికైనా పురుగులు పట్టాలి, కానీ మనవాడికి బ్రతుకున్నప్పుడే పురుగులు, అంటే బతుకున్నప్పుడు కొందరికి పురుగులు పడతాయిలే, కానీ అంత దౌర్భాగ్యమైనటువంటి చావు అనేది హేరోదు రాజుకి దేవుడు అనుగ్రహించాడు. కనుక మనము బ్రతుకున్నప్పుడు ఆయనను మహిమపరచుకున్న బ్రతికినట్లయితే ఖచ్చితంగా ఆయన తీసుకెళ్ళిపోతాడు. అలాగని మంచి వాళ్ళను కూడా తీసుకెళ్తాడు. మంచి వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళిపోతాడంటే, అబ్బా ఎంత భక్తిగా జీవిస్తుంది ఈ చిన్న పిల్లడికి దేవుడు చిన్నదైన కనికరం లేదనుకుని కొందరు సంబోధిస్తూ మాట్లాడతారు. వాళ్ళని ఎందుకు దేవుడు పిలుచుకుంటాడంటే అంత భక్తిలో ఉంటాడు కదా. ఒకవేళ నా కుమారుడు ఎక్కడ మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోయి లోకంలో కలిసిపోతాడన్న ఆలోచనతో కూడా దేవుడు మనుషులను కూడా పిలుచుకుంటాడు. అలాగే పాపములో, ఈ లోకంలో అనే దౌర్భాగ్య స్థితిలో పాపంలో మునిగిపోయి ఆయనను మర్చిపోయి ఆయనని జ్ఞాపకం చేసుకోకుండా బ్రతికి కూడా దేవుడు తీసుకెళ్ళిపోతాడు. ఎందుకంటే వర బాబు నీకు ఇచ్చినటువంటి ఆ జన్మలో నీకు ఇక్కడ టైం వేస్ట్ అని వచ్చి అనుకుని దేవుడు పిలుస్తాడు. ఎందుకంటే హేరోదు రాజు కూడా అలాగే పిలుస్తాడు. అలాగే ఈరోజు మనకి దేవుడు పిలకుండా సజీవ లెక్కల్లో ఉంచాడంటే మరి దేవుడు ఏదో సంథింగ్ మన నుంచి ఆశిస్తున్నాడు కదా, అంతే కదా. మరి దేవుడు మన నుంచి ఏం కోరుకొని మనల్ని ఈరోజు ప్రాణంలో, మన గొంతులో ప్రాణం ఉంచి సజీవ లెక్కల్లో ఉంచి ఈ లోకంలో మనకి ఒక సజీవుడిగా నిలబెట్టాడంటే మరి యేసు ప్రభు అయినటువంటి దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అనేది మనము తెలుసుకోవాలి. అయితే ఇక్కడ మీరు గమనించండి మీరు ఇక్కడ మొదటిగా మానవుడు బ్రతుకుతున్నటువంటి జీవితంలో 3 రకాలైనటువంటి మరణాలను రుచి చూస్తాడు. ఎవడు? మానవుడు ఎన్ని రకాలైనటువంటి మరణాలను రుచి చూస్తాడు? 3 రకాలైనటువంటి మరణాలను రుచి చూస్తాడు. ఒకటి ఆధ్యాత్మిక మరణం,
ఆధ్యాత్మిక మరణం ఏంటంటే మానవుడు ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఏదైతే శాశ్వతమైనది మానవుడు శరీరంలో అమర్చాడో దేవుడు, తెలుసు కదా మీకు, ఏదైతే యుగ యుగాల పాటు ఆయనతో సహవాసము చేయవలసినది మానవుడు శరీరంలో దేవుడు అమర్చి పెట్టాడు. అదే ఆధ్యాత్మికమైనటువంటి మరణం. అంటే మానవుడు బ్రతుకుతూ ఉన్నాడు ఈ లోకంలో. ఏ ప్రణాళిక చొప్పున యేసు ప్రభు ఈ లోకంలో ఒక మానవుడికి జన్మనిచ్చాడో, జన్మించి మానవుడిగా ఈ లోకాన్ని ఆవిర్భవింపజేశాడో దేవుడు, ఆ యొక్క మానవుడిలో ఆయనకి అవసరమైనది, ఆయనకి దగ్గరగా ఉండాల్సినది, ఆయనతో పాటు యుగ యుగాలు కూడా జీవించాల్సినటువంటిది ఒకటి మానవుడిలో అమర్చి పెట్టాడు. అదే ఆత్మ. అంతే కదా. సో ఏదైతే యేసు ప్రభు వారు అమర్చి పెట్టాడో అది ఆది కాండంలో ఉంటుంది. మనకి 2:19 అనుకుంటారు. మట్టిగా మనల్ని తయారు చేసి ఆయన జీవవాయువును వదబట్టి నరులు ఏమయ్యారంట? జీవాత్మ అయ్యారనమాట. ఇప్పుడు ఆ రెఫరెన్స్ తీయకండి, కానీ మానవుడు బ్రతుకున్నప్పుడు వాడు ఒక ఆత్మ అనేది ప్రాముఖ్యంగా దేవుడు ఉంచాడనమాట. అయితే ఆ ఆత్మకి ఇప్పుడు మన జీవితాల్లో ఏదైనా వస్తువే అవని, మానవుడే అవని, ఈ ప్రపంచంలో కనిపిస్తున్న దేనికైనా సరే ఏజ్ అంటేనే ఉంటుంది. ఏజ్, ఇది పలానా సంవత్సరంలో తయారు చేశారు, ఇది పలానా సంవత్సరంలో తయారు చేయబడ్డది, దానికి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. అంతే కదా. మానవుడికి కూడా పుట్టినటువంటిది మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. అంటే ఆడు ఎప్పుడైతే తల్లి గర్భం నుండి బయటికి జన్మిస్తాడో అప్పుడు ఆడు పుట్టినట్టు అనమాట. ఆడు ఎప్పుడైతే మళ్ళీ మరణిస్తాడో అది ఎక్స్పైర్ అనమాట. అంతే కదా. ఇప్పుడు ఆడు చనిపోయాడంటే ఎక్స్పైర్, ఇంగ్లీష్లో ఎక్స్పైర్ అంటారు అనమాట. అలాగే ప్రపంచంలో కనిపిస్తున్నటువంటి ప్రతి పదార్థమే అవని, మానవుడే అవని, వస్తువులే అవని, ప్రతి దీనికి, భూమి మీద వెలిసినటువంటి ప్రతి దీనికి కూడా ఒక వయసు అనేది ఉంటుంది. కానీ నీలో అమర్చినటువంటి ఆత్మకి వయసు లేదు, దానికి అంతము లేదు, దానికి ముగింపు లేదు. కనుక మొదటిగా 3 మరణాల్లో మొదటిది ఏ మరణం అంట? ఆధ్యాత్మిక మరణం. ఆధ్యాత్మిక మరణం ఏంటంటే మానవుడు బ్రతుకుతున్నప్పుడు ఆయనను మరిచిపోయి, ఆయనను వెనక్కి పెట్టి, ఆయనను జ్ఞాపకం చేసుకోకుండా ఏ ప్రభువు అయితే నీకు ఏ ప్రణాళిక చొప్పున ఈ లోకంలో పుట్టించాడో అది నువ్వు మర్చిపోయి బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఈ లోక సంబంధుడిగా నువ్వు బ్రతుకుతూ ఉన్నప్పుడు, నువ్వు పాపము చేయకపోయినా, నువ్వు ఆ ఎదుటివాడికి అన్యాయం చేయకపోయినా, ఎదుటి వ్యక్తుడి పట్ల నువ్వు మంచిగా జీవించినప్పటికీ కూడా నువ్వు ఆయన ప్రణాళిక చొప్పున నిన్ను ఈ లోకంలో పుట్టించాడు కదా, ఆ ప్రణాళిక తెలుసుకోకుండా ఆయనకు దగ్గరగా జీవించలేనట్లయితే వాడు ఆధ్యాత్మిక మరణంలో బ్రతుకుతున్నట్టు. కనుక తీయండి, మీకు ఒక రెఫరెన్స్ చెప్తాను నేను. యెషయా 2:26. యాకోబు 2:26 పేజ్ నెంబరు 211, కొత్త నిబంధనలు 211 పేజ్ నెంబర్ 211 పేజ్ నెంబరు 2:26. యాకోబు 2:26 ప్రాణము లేని శరీరం ఎలాగు మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. చూడండి, ప్రాణము లేని శరీరం ఎలాగు మృతము అంటే జీవము లేనటువంటి శరీరం ఎలా అయితే ఒక మృతుడు అంటే చనిపోయినటువంటి దానిగా కనిపిస్తుందో, అలాగే క్రైస్తవుడి జీవితంలో కూడా క్రియలు లేని విశ్వాసము మృతు అంటే ఒక మరణించినటువంటి వ్యక్తితో సమానము. మొదటి వర్తమానంలో దైవజనులు చెప్పారు కదా, మనము బ్రతికే ఉన్నాం అనుకుంటాం కానీ మృతుల వలె ప్రభువుకి కనిపిస్తున్నాము. అయితే ఇక్కడ ఆ ప్రాణము లేని శరీరం ఎలాగైతే ఒక నిర్జీవం అంటే జీవము లేని ఒక శవంలా పడుకొని ఉంటుందో, మానవుడు క్రైస్తవుడి జీవితంలో కూడా క్రియలేని విశ్వాస సంబంధమైనటువంటి జీవితము కూడా మృతుడవే. అంటే నువ్వు మందిరానికి వస్తావు, పాటలు పాడుతావు, వాక్యం వింటావు, వాక్యం బోధిస్తావు,
మంచి పరిచర్య చేస్తావు. ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి కనెక్షన్ అనేది ఆయనతో నీకు లేనట్లయితే అది నువ్వు చేసినప్పటికీ కూడా వ్యర్థమని దేవుడు చెప్తున్నాడు అనమాట. అంటే ఆత్మ సంబంధుడుగా నువ్వు ఆయనకి దగ్గరగా ఉండి ఈ పనులు ఏమి నువ్వు ఈ పనులు నువ్వు ఆయనకు ఆత్మ సంబంధుడుగా దగ్గరగా లేకుండా చేసినట్లయితే అవి మరణ సంబంధమైనటువంటి క్రియలుగానే దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడైతే ఆయనకి దగ్గరగా ఉండి నువ్వు ఈ మందిరానికి వచ్చి ఆత్మ సంబంధుడిగా ప్రార్థన చేస్తావో, ఆత్మ సంబంధుడిగా ఈ లోకంలో ప్రతి ఎదుటివారి పట్ల ప్రేమ చూపిస్తావో, ఆత్మ సంబంధుడిగా ఎదుటివారి పట్ల ఎప్పుడైతే జాలి కలిగి ఉంటావో, ఆత్మ సంబంధుడిగా ఎప్పుడైతే 10 మందికి సువార్త చెప్పేవాడిగా నువ్వు ఉంటావో, అప్పుడు మాత్రమే ఒక జీవం ఉన్నటువంటి వ్యక్తిగా మనం దేవునికి కనిపిస్తూ ఉన్నామన్నమాట. అయితే ఈ యొక్క 3 రకాలైనటువంటి మరణాలు ఈ యొక్క మానవుడు రుచి చూడాల్సిన అవసరం ఉంది. అదే మొదటిది ఏంటంట, ఆధ్యాత్మిక మరణం. అంటే నువ్వు ఈ లోకంలో క్రైస్తవుడిగా జీవిస్తూ ఉంటావు కానీ ఆయన ఆత్మ సంబంధుడిగా నీకు అనుభవం ఉండదు, ఆయన ఆత్మ సంబంధుడిగా నీకు ఆలోచనలు ఉండవు, ఆయన ఆత్మ సంబంధుడిగా వెళ్ళే మార్గంలో నువ్వు ఉండవు. అటు లోకము పాపము కావాలి, ఇటు దేవుని మాటలు కావాలి, లోక సినిమాలు కావాలి, దేవుని మాటలు కావాలి, లోక సంబంధమైనటువంటి మోసపూర్వకమైనటువంటి జీవితం కావాలి, ఇటు దేవుని యొక్క రాజ్యము కావాలి. అంటే అటు ఇటు ఆలోచన విధానాలను ఒక ఓసర విల్లులాగా రంగులు మార్చి దేవుని యొక్క భక్తిలో జీవించిస్తే అది దేవుడు ఎంత మాత్రము కూడా సహించేవాడుగా ఉండడు. పరలోక రాజ్యం అనేది మనము దేవుని యొక్క మందిరంలో మంచిగా పాటలు పాడేస్తే రాదు, మంచిగా వాక్యం చెప్తే రాదు, మంచిగా ప్రార్థనలు చేస్తే, మంచిగా వైట్ అండ్ వైట్లు వేస్తే, మంచిగా మనము ఆయనతో గోజాడేసినంత మాత్రాన మనకి పరలోకం అనేది రాదు. ఎప్పుడో మనకి పరలోకం వస్తుందంటే నీలో ఉన్న కామం, నీలో ఉన్న మతం, నీలో ఉన్న మత్సరం, నీలో ఉన్న అసూయ, నీలో ఉన్న దామిత్వం, నీలో ఉన్నటువంటి మోసపూరితమైనటువంటి ఆలోచనలు ఎప్పుడైతే ఆ యొక్క ధనాశ, నేత్రాశ, జీవపడంబము ఎప్పుడైతే ఇవన్నీ కూడా నీకు ఎదురైనప్పుడు అవి నువ్వు మరిచిపోయి అవి నువ్వు నేలమట్టి ఎప్పుడైతే దేవునికి ఎదురుగా విశ్వాసునిగా పరిగెట్టినట్లయితే అప్పుడు నువ్వు ఆయనకి అనుకూలమైనటువంటి దానిగా, అనుకూలమైనటువంటి వాడిగా పరలోక రాజ్యాన్ని అర్హుడుగా నువ్వు దేవుడు టికెట్ అనేది రిజర్వేట్ చేస్తాడనమాట. కనుక ఆధ్యాత్మిక జీవితంలో మరణించినట్లయితే క్రైస్తవుడి జీవితంలో బ్రతుకున్నప్పటికీ కూడా నువ్వు మృతుడవే. ఒకసారి మనగా పరీక్షించాలి. ఆయనతో ఒంటరిగా ఎంతవరకు మనకి సహవాసం అనేది ఉన్నది, ఆయన పర్సనల్గా ఆయనతో మనకి ఎంత ఆ కనెక్షన్ అనేది ఉందనేది మనము ఒకసారి గ్రహించాలి. ఎప్పుడైతే క్రైస్తవుడి జీవితంలో ఒంటరిగా ఆయనతో పాటు సహవాసం చేసే టైం ఎక్కువ ఉండాలి. ఎందుకంటే వ్యక్తిగత ప్రార్థనలో ఆయనతో నువ్వు ప్రార్థించే అనుభవం నీలో ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఖచ్చితంగా ఆయన యొక్క వాగ్దానాన్ని నీతో పాల్పంచుకునే అవకాశము ఉంటుంది. ఆయన యొక్క ప్రణాళిక ఏంటో నీతో చెప్పే అవకాశము ఉంటుంది. కనుక క్రైస్తవుడి జీవితంలో మొదటి మరణం ఏంటంటే ఆధ్యాత్మికంగా మరణించినట్లయితే నువ్వు బ్రతుకున్నప్పటికీ కూడా మృతుడు వలె ఆయనకి కనిపిస్తావు. అంటే ప్రత్యేకంగా నీకు గుండు కొట్టుకోవడం ఆగిపో అవసరం లేదు, నువ్వు చూపు ఇలా రెప్పలు మూయాల్సిన అవసరం లేదు. ఒక మానవుడు చనిపోయాడంటే ఎలా నిర్ధారిస్తాడు డాక్టరు? గుండు కొట్టుకోవడము ఆగిపోతుంది, నాడి ఆడడము ఆగిపోతుంది, అలాగేనా? ఈ రెండు ఎప్పుడైతే క్లోజ్ అయిపోతాయో వీడు మరణించడనే అంటారు అనమాట. అలాగే క్రైస్తవుడి జీవితంలో కూడా ఏంటంట ఆత్మ సంబంధమైనటువంటి క్రియలు, ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు, ఆత్మ సంబంధమైనటువంటి జీవిత విధానం నీలో ఎప్పుడైతే ఉన్నదో, నువ్వు కోమాలో ఉన్న పేషెంట్ మీకు తెలుసు కదా, ఆడు ఊపిరైతే ఆడుతుంది కానీ ఆడికి పిలిస్తే పలకడు, సిక్కితే లెగడు, కేకలైతే వెండు, ఆడు తిండంతే తిండు, ఏటి చేయడు, ఊపిరి మాత్రం అలాగా ఆడుతుంది అనమాట. అంటే క్రైస్తవుడి జీవితంలో కోమాలో ఉన్న పేషెంట్ లాగా ఉండకూడదు అనమాట. వాడు ఎందులో ఉండాలి? స్పృహలో ఉండాలి. ఏ స్పృహలో ఉండాలి? ఆత్మ సంబంధమైనటువంటి ఆయన స్పృహలో ఉండి క్రైస్తవుడు అనేవాడు జీవించాలి. ఎప్పుడైతే కోమలో ఉన్నావని నీకు ఎప్పుడు తెలిసి అర్థమవుతుంది? దేవుని యొక్క పరిపక్వత నీలో ఎప్పుడైతే అవలంబించలేకపోతున్నావో, ఆయన విశ్వాసాన్ని ఎప్పుడైతే నువ్వు ఎదుర్కోలేకపోతున్నావో, ఆయన ఏవైతే విధి విధానాలు ఈ జీవ గ్రంథంలో పెట్టినప్పుడు నువ్వు ఫాలో అవ్వలేకపోతున్నావో, నువ్వు కోమలో ఉన్నటువంటి పేషెంట్ అనే అర్థం. అంటే ఆధ్యాత్మికమైన జీవితంలో నువ్వు మరణించి ఉన్నావనే అర్థం అనమాట. అయితే ఆధ్యాత్మికమైనటువంటి మరణం నీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడికి నువ్వు
అన్ఫిట్ అన్నమాట. అంటే క్రైస్తవుడు ఈ లోకంలో నువ్వు చలామణి అయిపోయినప్పటికీ కూడా నువ్వు వాస్తవంగా ఆత్మ సంబంధంలో నువ్వేంటంట మృతుడవు. అంటే ఏదైతే దేవునికి ఇష్టమైనదో యుగ యుగాల పాటు ఆయనతో ఉండాల్సినది ఒకటి నీలో అమర్చి పెట్టాడు కదా, అదే ఆత్మ. ఆ ఆత్మ అనేదే నువ్వు బ్రతుకుతున్నప్పుడు చంపేసి నువ్వు బ్రతికితే అది దేవునికి ఇష్టమైనదిగా కాదు. కనుక నువ్వు బ్రతికినప్పటికీ కూడా నువ్వు మృతుడు వలె దేవునికి కనిపిస్తావు. కనుక మొదటి మరణం అంట ఆధ్యాత్మిక మరణంలో నువ్వు స్పృహ ఉండాలి నీకు. అంటే ఆయన ఆత్మీయ స్థితిలో మెలుగు అనేది నీలో లేకపోతే నువ్వు కోమలో ఉన్న పేషెంట్తో సమానం. నువ్వు అనుకుంటావు నేను మందిరానికి వెళ్తున్నాను, పాటలు పాడుతున్నాను, వాక్యం చెప్తున్నాను, మంచి మంచిగా ఆరాధన చేస్తున్నాను, అన్నీ చేస్తున్నావు, కానీ నీలో ఆ యొక్క వ్యక్తిగత సంబంధమైనటువంటి కనెక్షన్ అనేది దేవునితో ఎక్కువ టైంలో లేకపోతే నీకు ఆ యొక్క విధి విధానాలు దేవుడు బయలుపరచడు. ఎప్పుడైతే ఆయనతో సహవాసము నిష్పక్షపాతంగా ఉంటుందో నీకు, అప్పుడు మాత్రమే ఆత్మ సంబంధుడుగా నువ్వు స్పృహలో ఉండే ఆయన తట్టు తిరిగి జీవిస్తున్నావనే అర్థం అన్నమాట. అయితే రెండవదిగా మనం చూసినట్లయితే రెండవ మరణం ఏంటంటే మానవుడికి, మొదటిది ఏ మరణం మానవుడికి? ఆధ్యాత్మిక మరణం. రెండవది ఏ మరణం అంట? శరీరానుసారమైనటువంటి మరణం. ఈ శరీరానుసారమైనటువంటి మరణం ఏంటంటే ఒక మానవుడు శరీరం నుంచి ఎప్పుడైతే ఆత్మ ఎడబాటు అయిపోతుందో వాడు చనిపోయడం అర్థం కదా. ఇప్పుడు మొదటిది ఆధ్యాత్మిక మరణం, రెండవది శరీర సంబంధమైనటువంటి మరణం. ఈ శరీర సంబంధమైనటువంటి మరణంలో మానవుడి నుంచి ఎప్పుడైతే యొక్క ఆత్మ ఎడబాటు అయిపోతుందో వాడు జీవం ఉన్నది కదా, వాడు ఆల్రెడీగా చనిపోతాడు. ఇప్పుడు ఆత్మ ఎప్పుడైతే దేవుడు అలా తీసేసుకున్నప్పుడు నీలో మరి జీవం లేదు కనుక నీలో చలనం ఉండదు. నువ్వు ఆల్రెడీగా నేను ఏం చేస్తానంటే ఈ లోకంలో అలా తీసుకెళ్ళి పూర్తి చేస్తాను, ఎందుకంటే నువ్వు ఆల్రెడీగా శరీర సంబంధంగా మరణించావు, అంతే కదా. మరి దేవుడు శరీర సంబంధమైనటువంటి మరణం కోసం ఎక్కువ మాట్లాడలేదు, కానీ జీవగ్రంథంలో ఆధ్యాత్మిక మరణం కోసం దేవుడు ఎక్కువగా ప్రస్తావించి మాట్లాడడం మనం చూస్తాం. ఈ శరీర సంబంధమైనటువంటి మరణం ప్రతి ఒక్క మానవుడికి ప్రాప్తిస్తుంది అన్నమాట. ప్రతి ఒక్కడికి భూమి మీద ఆదాము నుంచి ఎప్పటికీ కూడా ఎన్ని తరాలు అయితే గడిచాయో అవన్నీ కూడా దేవుడు ప్రతి ఒక్క మానవుడికి మరణం అనేది తథ్యం అన్నమాట, అంతే కదా. పుట్టినటువంటి వాడు ఖచ్చితంగా మరణించాలి. కనుక మనం మరణించేటప్పుడంట క్రైస్తవుడు మరణం ఎలా ఉండాలంట? ఆయనకి తీయండి రెఫరెన్స్ నేను చెప్తాను. కీర్తనలో 116:15 పేజీ నెంబర్ పాత నిబంధనలో 514. పేజీ నెంబర్ 514 116:15 వచ్చిన 116 కీర్తన 15 వచ్చిన. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. ఇప్పుడు చూడండి, యెహోవా భక్తుల మరణం అంట ఆయన దృష్టికి విలువగలది. అయితే చూడండి, ఇప్పుడు మనకి ప్రసంగిలో ఒక మాట ఉంటుంది, ఏమని ఉంటుందంటే 7:5 అనుకుంటాను, జనన దినము కంటే 7:1 జనన దినము కంటే మరణ దినము మేలు. ఇప్పుడు దేవుడు ఎందుకు ఆ లేఖన భాగంలో ముద్రించి పెట్టాడంటే జనన దినము కంటే మరణ దినము మేలు. మానవుడి జీవితానికి పుట్టినప్పటికంటే మరణించినప్పుడే మంచిదని దేవుడు ఎందుకు అక్కడ రాసి పెట్టాడంటే, ఇప్పుడు పుడుతున్నటువంటి వారు చచ్చిపోయిన వాళ్ళందరికీ దేవుడు మంచి దినం అది కదా. ఎప్పుడు మనకి జన్మదినం కంటే మరణ దినం ఎప్పుడు మేలు అవుతుంది అంటే ఆయన తట్టు తిరిగి మనం చనిపోయినప్పుడు మాత్రమే మనకి అది మంచి మరణ దినముగా మనకి పరిగణించబడుతుంది. ఆయన తట్టు తిరిగి ఎప్పుడైతే విశ్వాసుడిగా జీవించి మరణిస్తావో అప్పుడు దేవునికి నీకు మంచి మరణ దినముగా నువ్వు దాన్ని సంబోధించుకోవచ్చు అన్నమాట. ఎప్పుడైతే విశ్వాస సంబంధుడుగా ఆయన తట్టు తిరిగి నువ్వు జీవించి మరణించినప్పుడు అప్పుడు మాత్రమే అది నీకు మంచి మరణ దినముగా ఎలిజిబుల్ అవుతుంది అనమాట. అంతేకాని పుట్టి చచ్చిపోయిన వాళ్ళందరికీ జన్మదినం కంటే మరణ దినము మీరని ప్రతి ఒక్కరికి మనం సంబోధించి మాట్లాడడానికి లేదు. ఎప్పుడైతే ఆత్మ సంబంధుడుగా ఒక వ్యక్తి ఆయన తట్టు తిరిగి జీవించి మరణిస్తాడో వాడికి మాత్రమే జన్మదినము కంటే మరణ దినము
మేలై ఉన్నది అనమాట. అందుకని దేవుడు చెప్తున్నాడు, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలిగినదిగా కనిపిస్తా ఉన్నదన్నమాట. అంటే ఆయన భక్తుల మరణం అంట ఎప్పుడైతే ఆయన మార్గంలో ఉండి మరణిస్తాడో ఆ వ్యక్తి, అప్పుడు ఆయనకు అది చాలా విలువ కలిగినదిగా దేవుడు చెప్తున్నాడు. కనుక ఈ లోకంలో కూడా ఎప్పుడైతే నా తట్టు తిరిగి నాలో విశ్వాస సంబంధుడిగా నువ్వు బ్రతికి చనిపోతావో, అప్పుడు నీకు జన్మదినము కంటే మరణ దినము మేలనే ఆ రిఫరెన్స్ నీకు కరెక్ట్గా సూటబుల్ అవుతుంది అనమాట. అంతేకాని పనికిమాల జీవితాలు జీవించి చచ్చిపోయిన వాళ్ళందరికీ మనం పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఎప్పుడైతే నువ్వు స్పృహ కలిగి ఆయన తట్టు తిరిగి జీవించినప్పుడు మాత్రమే జన్మదినము కంటే మరణ దినము మేలని మనము సంబోధించాలన్నమాట. కనుక ఎప్పుడైతే ఒక మనిషి నుంచి ఈ యొక్క ఆత్మదేవుడు లాగేసుకుంటాడో, అప్పుడు శరీరానుసారమైనటువంటి మరణం నీకు ప్రాప్తించినట్లే. అంటే నీ జీవితానికి ఏదైతే దేవుడు ఒక ప్రణాళిక చొప్పున నీకు పంపించాడో, ఏ ప్రణాళిక చొప్పున నీకు పంపించాడో, ఒక టైం ఇచ్చాడో, ఆ టైం క్రాస్ అయిపోయింది. ఏ ప్రణాళిక చొప్పున ఈ లోకంలో నీకు పుట్టించాడో దేవుడు, అది నీకు ఇచ్చినటువంటి టైము క్రాస్ అయింది. కానీ నీకు ముగింపు అవ్వలేదు. ఆయన ఏర్పాటు చేసినటువంటి టైం మాత్రమే అయింది. అంటే నీ యొక్క ఆత్మకి శరీరంలో ఉంచాల్సిన టైము, నీ యొక్క శరీరంలో ఆత్మను ఉంచాల్సిన టైం దేవుడు అంతవరకు నీకు ఉంచాడు. అది ఎప్పుడైతే ఆయన తీసేసుకున్నాడో నీలో ఆ యొక్క ఆత్మ సెటరైట్ చేసుకునే టైం అనేది అయిపోయినట్టే, అంతే కదా. ఇప్పుడు ఒక ప్రణాళిక చొప్పున దేవుడు మనకు పంపించాడు. ఆ టైంలో మాత్రమే నరకానికి వెళ్ళాలన్నా, ఆయనతో సహవాసం చేయాలన్నా, ఆ టైం మాత్రమే మనకి విలువైనదిగా ఉన్నది. కనుక ఆ టైం వరకు మాత్రమే మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. అంటే మనలో గొంతులో ప్రాణం ఉన్నప్పుడే సెటరైట్ అవ్వాలి. ఎందులో? ఆత్మీయతలో మనలో ఊపిరి ఆడుతున్నప్పుడే సెటరైట్ అవ్వాలి. ఒక క్రైస్తవుడు జీవితంలో వాడు గొంతులో ప్రాణం పోకముందే ఆయన ఆత్మ సంబంధుడుగా మారాలన్నమాట. ఒక్కసారి మరణించినట్లయితే మనకు అక్కడ మళ్ళీ మనము ప్రభువా, ఇప్పుడు ఈ లోకంలో ప్రభు నాకు తెలియక నేను పాపను జీవించిన ఒక్క జన్మే ప్రభు నీ కోసం ఏడుతాను, నేను పిచ్చి కుక్కలా నేను సువార్త చేసేస్తాను ప్రపంచం అంతటికి వెళ్ళి అనుకున్నందుకు మళ్ళీ పంపిస్తాడా? ఛాన్స్ లేదు అక్కడ. ఎందుకంటే ఆల్రెడీగా నీకు ఇచ్చినటువంటి టైం క్రాస్ అయిపోయావు కనుక దేవుడు నీకు మరలా దాన్ని అనుగ్రహించే అవకాశమే లేదు. కనుక శరీరానుసారమైనటువంటి మరణం ఏంటంటే మానవుడి నుంచి ఎప్పుడైతే ఆత్మ ఎడబాటు అయిపోతుందో అప్పుడే ఒక మానవుడు చనిపోయాడనే అర్థం అన్నమాట. కనుక మొదటిది ఏ మరణం అంట? ఆధ్యాత్మిక మరణం. రెండు శరీరానుసారమైనటువంటి మరణం. అంటే ఇది ప్రతి ఒక్కరికి, దరిద్రుడికి, ధనవంతుడికి, విశ్వాసంలో ఉన్నవాడికి, ఆ ప్రపంచంలో దరిద్రుడికి, విశ్వాసంలో ఉన్నవాడికి, ప్రతి ఒక్కడికి ఆడు ఏ స్థితిలో ఉండి బ్రతికినప్పటికీ కూడా ఆడికి మరణం అనేది దేవుడు ఇస్తాడనమాట. కనుక ఈ శరీరానుసారమైనటువంటి మరణం అనేది ప్రతి ఒక్కడికి దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మానవుడు యొక్క నైజం అది మరణించాలి. కనుక ఈ మానవుడు శరీరానుసారమైనటువంటి మరణించకముందే ఆధ్యాత్మిక మరణంలో ఈ లోకాలు ఉన్నట్లయితే వీడికి సెటరైట్ చేసుకోవాలి. అందుకే క్రైస్తవుడి జీవితంలో వాడు మొదటిగా గ్రహింపు ఏంటంటే వాడు బ్రతుకున్నప్పుడు ఆధ్యాత్మికతలో వాడు స్పృహ కలిగి ఉన్నాడా లేదనేది వాడు మొదటిగా గమనించాడు. ఇప్పుడు మూడవ మరణం మనం చూసుకున్నట్లయితే తీయండి, ప్రకటన గ్రంథము 21:8 అన్నమాట. ప్రకటన గ్రంథము చివర కొత్త నిబంధన 21:8. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములలో పాలు పొందుదురు. ఇదే రెండవ మరణం అన్నమాట. అంటే నిత్య మరణం అనమాటది. అంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. పిరికి వారు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు, అసహ్యులు ఉంటారు, నరహంతకులు ఉంటారు, వ్యభిచారులు ఉంటారు, మాంత్రికులు ఉంటారు, విగ్రహారాధికులు ఉంటారు, అబద్ధికులు ఉంటారు. వీళ్ళందరూ కూడా అక్కడ నిత్య మరణంలో పాలు పంపులు ఖచ్చితంగా పొందుతారు అన్నమాట. మామూలుగా కాదు, ఖచ్చితంగా పొందుతారు అన్నమాట. కనుక క్రైస్తవుడి జీవితంలో ఈ మూడు మరణాల పట్ల ఏముండాలంట? స్పృహ ఉండాలి, అంతే కదా.
ఈ 3 మరణాల పట్ల క్రైస్తవుడికి ఏముండాలి? స్పృహ ఉండాలి. కనుక ఆధ్యాత్మిక మరణం అనేది ప్రాముఖ్యంగా మనకి యొక్క మరణాలన్నింటిలో కూడా ఆధ్యాత్మిక మరణం అనేది ప్రధానంగా దేవుడు ఈ జీవ గ్రంథంలో 1కి 10 సార్లు ప్రస్తావించడం జరిగింది. ఆధ్యాత్మిక మరణంలో ఆత్మ ఉంటుంది, శరీర సంబంధమైన మరణంలో ఆత్మ ఉంటుంది, నిత్య మరణంలో కూడా ఆత్మ ఉంటుంది. అంటే ఈ ఆత్మకి వయసు లేదు, ఏజ్ లేదు, అది ఎప్పుడు పుట్టిందో తెలియదు, ఎక్కడికి వెళ్తుందో చెప్పాడు. దానికి మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు లేదు. ఈ ప్రపంచంలో మనకి అన్నింటికి కూడా దాన్ని తయారు చేసే డేట్ ఉంటుంది, అది ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. ఈవెన్ మనిషికి కూడా ఆడు పుట్టినటువంటి రోజు, ఆడు పుట్టినరోజు, ఆడు చనిపోయిన రోజు ఎక్స్పైర్. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆడు పుడతాడు, చనిపోయినప్పుడు ఎక్స్పైర్ అయిపోతాడు. అలాగే ప్రపంచంలో పుట్టిన ప్రతి వస్తువు కూడా, ఈవెన్ ఈ బల్లకు కూడా దీనికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కనుక ఆత్మకి ఎక్స్పైరీ డేట్ లేదు, ఎందుకంటే అది దేవుడు ఏర్పాటు చేసినటువంటిదిగా మనకు కనిపిస్తూ ఉన్నదన్నమాట. అంటే మానవుడి జీవితంలో ఎప్పుడైతే ఆయన ఇష్టపడి మానవుడు అమర్చి పెట్టాడో అదే ఆత్మ అన్నమాట. కనుక ఆ ఆత్మ అనేది ఆయనతో పాటు యుగ యుగాల పాటు ఆయనతో సహవాసం చేయాల్సినది మానవుడిలో అమర్చి పెట్టాడు. ఆ యొక్క ఆత్మ పట్ల క్రైస్తవుడికి ఏముండాలంట? స్పృహ ఉండాలి. ఎప్పుడైతే స్పృహ కలిగి వాడు జీవిస్తాడో ఖచ్చితంగా వాడు ఆయన రాజ్యానికి వారసుడుగా ఉంటాడు. చివరిసారి ఒక మాట చెప్తాను, అది ఏంటంటే టైటానిక్ షిప్ తెలుసు కదా మీకు. టైటానిక్ షిప్ మునిగిపోతున్నప్పుడు, దీని గురించి వేరొక వారం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బాగుంటుంది అది. కాకపోతే చిన్న చెప్తాను. టైటానిక్ షిప్ అది యాక్సిడెంట్ మునిగిపోతున్నప్పుడు, అయితే ధనవంతులందరికీ అది మొదటి ప్రయాణం అనమాట. ఇంగ్లాండ్ వాళ్ళు తయారు చేశారు. ఆ మొదటి ప్రయాణంలో ఏం చేశారంటే డబ్బున్న వాళ్ళకి సెలెక్ట్ చేసి 2200 మందికి టైటానిక్ షిప్లో ఎక్కించారనమాట. ఎవరు? ఇంగ్లాండ్లో. ఇది ఎప్పుడంటే 1912 అనుకుంటాను జరిగింది. అయితే వాళ్ళు తయారు చేసుకుని మొదటిగా ఈ టైటానిక్ షిప్ ఎప్పటికీ కూడా మునిగిపోదు, ఇది అన్సింకబుల్ షిప్ అని వాళ్ళు పేరు పెట్టారు అనమాట. అంటే ఇది ఏనాటికి కూడా ఈ షిప్ అనేది మొలగదు అని వాళ్ళు పగడ్బాలు పలికి గట్టిగా బల్ల గుద్ది చెప్పి ఆ టైటానిక్ షిప్ తయారు చేసి కొన్ని వేల కోట్ల ఆ టైంలోనే ఆ షిప్కి తయారు చేశారు. అయితే ఆ ఇంగ్లాండ్ నుండి తూర్పు ఆఫ్రికాకి ప్రయాణం అవ్వాల్సినటువంటి టైటానిక్ షిప్ ఆ యొక్క మొదటి ప్రయాణానికి 2200 మందికి, ప్రపంచంలో ఎక్కడైతే ఉన్నతమైన ధనవంతులు ఉన్నారో వాళ్ళందరికీ తీసుకొచ్చి ఆ షిప్లో ఎక్కించారనమాట. ఆ ఎక్కించినప్పుడు ఆ ప్రయాణం స్టార్ట్ అయినప్పుడు అలాగే వెళ్తున్నారు. కరెక్ట్గా చూడండి, అలాగే వెళ్తున్నప్పుడు మొదటి రోజు బాగానే ఉంది, మంచిగా షిప్లో వైన్ స్వీకరించి మంచిగా విందు చేసి వెళ్తున్నారు. అలాగ మొదటి రోజు అయింది. రెండవ రోజు అయితే ఆ షిప్కి మరి ఇప్పుడు డ్రైవర్ని ఎతకాలి కదా. అయితే డ్రైవర్ ఎవడైనా అలా ఆలోచించి సరే సీనియర్ డ్రైవర్ కావాలని ఏం చేశారంటే ఏజే స్మిత్ అనే ఒక వ్యక్తికి ఆల్రెడీగా రిటైర్ అయ్యి 1 సంవత్సరం అయిందనమాట. ఆయన మరి రిటైర్ అయినప్పుడు మంచి అనుభవం ఉంటుంది కదా నేవీలో. అయితే అలాంటి సెలెక్ట్ చేసి ఆ షిప్కి నియమించారనమాట డ్రైవర్గా ఆ ప్రయాణానికి. అయితే షిప్ ఆ డ్రైవర్గా ఏజే స్మిత్ ఉన్నాడు, వెళ్తున్నాడు. కరెక్ట్ ఒక రోజు అయింది, బాగానే ఉన్నారు, అందరూ ఉల్లాసంగా సంతోషంగా విలాసవంతమైన జీవితం షిప్లో గడుపుతూ ఉన్నారు. రెండవ రోజు కరెక్ట్గా సాయంత్రం 6:30 నుంచి నైట్ 11 వరకు షిప్ సముద్రంలో వెళ్తున్నప్పుడు ఈ యొక్క డ్రైవర్కి కొన్ని సంకేతాలు వచ్చాయి. ఏమనంటే ఎదురుగా మంచు కొండలు ఉన్నాయి, నువ్వు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఏజే స్మిత్ అనుకొని కొన్ని వైర్లెస్ సంకేతాలు ఆయనకి ఇచ్చినప్పుడు ఈయన ఏమని అతిశయించాడంటే సాయంత్రం 6:30 నుంచి రెండవ రోజు 6:30 నుంచి 11 వరకు కూడా వెళ్తూ ఏం చేశాడంటే వీడు 1కి 10 సార్లు నాకు ఎందుకు చెప్తున్నాడు వైర్లెస్లో, నేను ఇన్ని సంవత్సరాలు సీనియర్ని, ఏది ఎప్పుడు అడ్డొచ్చినప్పుడు ఎలా తప్పించాలో నాకు తెలుసు కదా, ఈటావిడ మాట్లాడి నాకు చెప్పడానికి కొన్ని ఒక గర్వం అనేది ఆ యొక్క డ్రైవర్లో వచ్చిందనమాట. వాడు 6:30 నుంచి 11 వరకు ఆ సంకేతాలు ఇస్తున్నప్పటికీ కూడా పట్టించుకోలేదన్నమాట. అదే స్పీడ్లో వెళ్తున్నాడు. స్పీడ్ తగ్గించని చెప్తున్నాడు. 6:30 నుంచి 11 వరకు స్పీడ్ తగ్గించుకుని వెళ్తుంటే వాడు వెళ్ళ అదే స్పీడ్లో వెళ్ళి ఏం చేశారంటే ఒక మంచు కొండకి గుద్దేశాడు అనమాట. మంచు కొండ గుద్దేసిన వెంటనే 1500 మంది సజీవ జల ప్రళయంలో జల సమాధి అయిపోయారు అనమాట. అలాగా 1500 మంది చనిపోయారు. అక్కడ ఎంతమందికి రక్షించగలిగారంటే 500 మందికి మాత్రమే రక్షించగలిగారు. 1700 మంది అలా జల సమాధి అయిపోయారు అనమాట. అయితే ఆ షిప్ మునిగిపోయే టైంలో జరిగినటువంటి సన్నివేశం ఏంటంటే ఆ షిప్లో ఎప్పుడైనా షిప్ వెళ్తున్నప్పుడు లైఫ్ జాకెట్స్ ఉంటాయి అన్నమాట. అంటే చిన్న బోట్స్ ఉంటాయి. ఆ బోట్స్ అనేవి ఎక్కి వీళ్ళు ప్రాణంతో ఉండటానికి కొన్ని గంటల సేపు
ఈలోపు వచ్చి రక్షిస్తారనమాట. అయితే అలాంటివి ఒక 500 షిప్ ఉన్నాయి, లైఫ్ బోట్స్ ఉన్నాయి. ఆ లైఫ్ బోట్స్ ఉన్నప్పుడు 2 బోట్స్లో అందులో ఒక తండ్రి కూతురు అనమాట. తండ్రి కూతురికి దొరికాయి, ఇద్దరికి లైఫ్ బోట్స్ దొరికాయి. అంటే ఒక బోట్లో ఒకరు మాత్రమే కూర్చోవాలి, ఒక బోట్లో ఒకరు మాత్రమే కూర్చోవాలి. అలాగా ఆ 700 బోట్లలో వీళ్ళిద్దరు తండ్రికి కూతురికి దొరికాయి. అయితే ఇలాగ దొరికినప్పుడు చాలా మంది మునిగిపోతున్నారు, అల్లో కొలలో మునిగిపోతున్నారు, అంతా అయిపోతుంది. ఇది జరిగింది, సినిమా స్టోరీ కాదు. అలాగవుతున్నప్పుడు ఈ యొక్క కూతురు సేఫ్గానే ఉంది, చక్కగా ఉన్నారు లైఫ్ బోట్ మీద. ఈ తండ్రి కూడా లైఫ్ బోట్లోనే ఉన్నాడు. అయితే కుడి పక్క ఒక యవనస్తుడు అల్లో కొలలో మునిగిపోతున్నాడు అనమాట. మునిగిపోతున్నప్పుడు ఒక మాట అడిగాడు, మరి క్షమించండి టైం 5 నిమిషాలు ఎక్స్ట్రా అయిపోయింది, 2 నిమిషాలు ముగించేస్తాను. అయితే మునిగిపోతున్నప్పుడు యవనస్తుడికి ఒక మాట అడిగాడు. ఎవరు? ఈ తండ్రి అనేవాడు. నువ్వు రక్షించబడ్డావా అనుకొని ఆయనకి అడిగాడు అనమాట. ఎవరికి? మునిగిపోతున్నటువంటి యవనస్తుడికి. నీకు బొరగడిపోయింది, ప్రాణం పోతున్నప్పుడు, ఆల్రెడీ చచ్చిపోతున్నారు, ప్రాణం పోతున్నప్పుడు ఇప్పుడు రక్షించబడ్డావు ఏంట్రా నాయన, నీకు బొరగడిపోయింది ఏంటి అనుకొని ఆ వ్యక్తి పాపం ఈత రాకుండా అలాగలాగలాగా అతను మాట్లాడుతున్నాడు అనమాట ఆ తండ్రితో. అప్పుడు ఈ యొక్క తండ్రి ఏమన్నాడంటే, ఇప్పుడు నువ్వు చచ్చిపోతే, ఇప్పుడు కానీ నువ్వు ఎలాగో చచ్చిపోతే, కొద్ది నిమిషాలు చచ్చిపోతావు. ఇప్పుడు నువ్వు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతావు. ఇప్పుడు నేను చచ్చిపోతే ఆయన ఏర్పాటు చేసినటువంటి రాజ్యానికి వెళతాను. కనుక ఇదిగో నా బోట్ నీకు ఇస్తాను, నా బోట్ నీకు ఇస్తాను, నువ్వు బ్రతికి ఇంకా 10 మందికి సువార్త చెప్పు అనుకొని ఏం చేశాడంట, కూతురికి అమ్మా నువ్వు చక్కగా ధైర్యంగా ఉన్నాము అనుకుని కూతురికి ధైర్యం చెప్పి ఈ లైఫ్ బోట్ అనేది ఆయనకి ఇచ్చి ఈ తండ్రి అనేవాడు మునిగిపోయాడు అనమాట. అర్థమవుతుందా మీకు? అంటే ఇది కట్టు కథ కాదు. మీరు ఫోన్ ఉన్నట్లయితే ఆయన పేరు జాన్ హార్బర్. ఆ యొక్క ప్రాణం పోగొట్టుకున్నటువంటి వ్యక్తి పేరు జాన్ హార్బర్. ఆ రక్షించబడినటువంటి వాడు అకూలా, ఆయన పేరు అకూలా. ఈ లైఫ్ బోట్ ఇచ్చి చనిపోయినటువంటి వ్యక్తి పేరు జాన్ హార్బర్ అనమాట. అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, క్రైస్తవుడి జీవితంలో మరణం పట్ల భయం అనేది ఉండకూడదు అనమాట. మరణం పట్ల ఏ ఉండకూడదు? భయం ఉండకూడదు. ఎప్పుడైనా సరే అమ్మనైనా సువార్త చెప్తే వాళ్ళు కుట్టేస్తారేమో, సువార్త చెప్తే వీళ్ళు బాధేస్తారేమో, అమ్మనైనా అక్కడికి వెళ్తే చాలా మూర్ఖులు. ఏది ఏమైనా దేవుడు నీకు ఒకవేళ సంకల్పించినట్లయితే నువ్వు ఖచ్చితంగా ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి సువార్త అనేది చెప్పాలి. అలాగే ఆ యకూల ఆయన వ్యక్తి రక్షించబడిన తర్వాత ఆయన ఏడ్చుకుంటూ ఒక 6 లక్షల ముందు సాక్ష్యం ఏం చెప్పాడు తెలుసా? ఈ ప్రపంచంలో అందరి రక్షణ కొరకు యేసు ప్రభు ఒకలే చనిపోయారు, నా రక్షణ కొరకు 2 వ్యక్తులు చనిపోయారు. ఒకటి భౌతికంగా నాకు ప్రాణం పోసినటువంటి వ్యక్తి జాన్ హార్బర్, రెండవది నాకు నిత్య జీవం ఇచ్చినటువంటి యేసుక్రీస్తు వారని 6 లక్షల ముందు, 6 లక్షల సమాజం ముందు ఆయన ఏడ్చుకుంటూ ఆ యొక్క సాక్ష్యాన్ని చెప్పాడు అనమాట. అలాగే క్రైస్తవుడి జీవితంలో మొదటిగా ఏమనకూడదంట, మరణం పట్ల భయం అనేది ఉండకూడదు. మానవుడికి 3 మరణాలు కదా. క్రైస్తవుడి జీవితంలో ఈ మొదటి మరణం పట్ల మనం అవగాహన కలిగి ఎప్పుడైతే జీవిస్తానో ఆధ్యాత్మిక మరణంలో అది మనం మరణించకుండా ఉండాలన్నమాట. కనుక మరణించినటువంటి వ్యక్తులు ఏదో ఒక రోజు మనం కలుసుకుంటాం అక్కడ. మీరు చూడండి, ధనవంతుడు లాజరు ఉన్నారు కదా. ఇప్పుడు ధనవంతుడు లాజరు, ఇప్పుడు అబ్రహాం ఎప్పుడు వాడు 7th సెంచరీలో ఉన్నటువంటి వాడు, అంటే 7వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఈ ఎవరు? అబ్రహాం. ఇప్పుడు ఈ ధనవంతుడు లాజరు జరిగింది ఎప్పుడు? అప్పుడు కొత్త నిబంధన లేదు కదా, ఆ పాత నిబంధనలు ఉన్నటువంటిది అబ్రహాముది. అయితే కొత్త నిబంధనలకు వచ్చేసరికి ధనవంతుడు లాజరుది మనం చూస్తాం కదా లోక సువార్తలో. ఇది ఎప్పుడుది? 16వ శతాబ్దానికి సంబంధించినది. అంటే ఇక్కడ గ్యాప్ ఎంత? 700 సంవత్సరాల గ్యాప్లో. ఇప్పుడు 700 సంవత్సరాలు అంటే ఒక 7-8 తరాలు. ఆ తరాలు కదా, 7-8 తరాలు. అయితే ఈ ధనవంతుడు ఒకరు చనిపోయి లాజరు చనిపోయాడు, కానీ అబ్రహాం తండ్రి అయిన అబ్రహాం అని ఎలా గుర్తుపట్టి మాట్లాడుతున్నాడు అంటే, మన కుటుంబీకులు ఎవరైనా పుట్టి పూర్వకులు చనిపోతారు కదా, ఒకవేళ ఇప్పుడు మనం చనిపోయినట్లయితే వాళ్ళందరినీ కూడా మనం ఏం చేస్తామంట? చూస్తాం. ఎప్పుడు చూస్తామంటే ఆయన ఆత్మ సంబంధులుగా ఈ లోకంలో బ్రతికినప్పుడు మాత్రమే మన పూర్వీకులు వాళ్ళకి ఆత్మ సంబంధులుగా బ్రతికి చనిపోతే మనం చూడగలం. ఆయనే కాదు, అబ్రహామును చూద్దాం, ఇస్సాకును చూద్దాం, యాకోబును చూద్దాం, యోబును చూద్దాం, వీళ్ళందరూ చూస్తాం. మనం ఎప్పుడు చూస్తాం? మనము ఆయనకి దగ్గరగా, ఆయన ఆత్మ సంబంధులుగా ఎప్పుడైతే దగ్గరగా జీవిస్తామో అప్పుడే చూస్తాము. కనుక మరణం అనేది మనిషికి శరీరానికి తప్ప ఆత్మకి లేదు. కనుక మానవుడు మరణం పట్ల క్రైస్తవుడు భయపడాల్సిన అవసరము లేదు. దేవుడు ఇచ్చిన ఈ కొద్ది మాటలు నీ మా జీవితంలో అది జ్ఞాపకం చేసుకుని బ్రతుకుదురుగాక.